గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్గా పెట్టుకున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తనకు కలిసి వస్తాయని ముందుగా భావించారు. కానీ అక్కడ పరిస్థితి సెటరైట్ కావడంతో కంగుతిన్నారు. ఈ ఎన్నికల్లో ఆ మంత్రితో పాటు ప్రచారానికి వస్తున్న కుటుంబ సభ్యులను తమ సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో కథ అడ్డం తిరుగుతోందని అర్థమైంది. ఎదురుగాలు వీస్తూ ఉండడంతో టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏ నియోజకవర్గం? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచి మూడోసారి బరిలో దిగిన బుగ్గనకు ఈసారి చొక్కలు కనబడుతున్నాయట. క్యాడర్ను నిర్లక్ష్యం చేయడంతో వారు ఫ్యాన్ పార్టీకి దూరమవుతున్నారు. బుగ్గన సమీప బంధువు ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సైకిల్ పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. ఇక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా నారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేతలు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన కోట క్రమక్రమంగా బీటలు వారుతోంది. తాననుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతోందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అమర్నాథ్ అర్జున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలోకి దింపారు. ఇటీవలే జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికొచ్చారు అని మహిళలు నిలదీయడంతో కంగుతిన్నారు. సమస్య గురించి ఎమ్మెల్యేకి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తనయుడు చెప్పినా గతంలో బుగ్గన కూడా ఇలానే చెప్పారు అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ పరిణామంతో బుగ్గన వర్గం టెన్షన్ పడుతోంది. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో ప్రభావం తప్పదేమోనని మదన పడుతోందట. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును 2 ఏళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ కొన్ని కారణాలతో సైకిల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో అలిగి ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని భావించిన ధర్మవరం సుబ్బారెడ్డిని పిలిపించుకుని బుజ్జగించారు చంద్రబాబు. ఆ తర్వాత నుంచి ఈ నేత టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. బుగ్గనను ఓడించడమే లక్ష్యమని ఆత్మీయ సమావేశంలో ప్రకటించడంతో వైసీపీ అభ్యర్థి గుండెల్లో గుబులు పుడుతోందనే ప్రచారం జరుగుతోంది. వర్గ విభేదాలను వీడి తెలుగుదేశం నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఓవైపు కోట్ల కుటుంబ సభ్యులు, మరోవైపు ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. చంద్రబాబు వ్యూహంతో ఆర్థిక మంత్రి బుగ్గన ఎత్తులు చిత్తయ్యాయని డోన్ టీడీపీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. సైకిల్ పార్టీ క్యాడర్ మొత్తం కలిసి పనిచేస్తూ డోన్ గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయాలి అనే ప్లాన్ లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఈ సీటును గెలుచుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఫ్యాన్ పార్టీ నేతల వలస, మరోవైపు సమన్వయ లోపంతో అధికార పార్టీ అభ్యర్థి సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి బుగ్గన హ్యాట్రిక్ కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి.